ఎవరైనా వచ్చినప్పుడు మీ దగ్గరికి టీచ్ ఫర్ కానీ ఇలా చాలా చేస్తూ ఉంటారు. అసలు ఫస్ట్ మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది థాట్ చేయాలనేది? Thank you for acknowledging that. I don't use every platform to talk about it. ఫస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అంటే నాన్నే. మేము మెడ్రాస్లో ఉన్నప్పుడు డాడీ మోదుగులపాలెం ఊరు, నెల్లూరు కానీ నాయుడుపేట కానీ దగ్గరే 3.5 అవర్స్లో వచ్చేసేవాళ్ళు. సో మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఒక పూట 2 పూటలకు వచ్చేవాళ్ళు కాదు, 2 నెలలు 3 నెలలు వచ్చి ఉండేటోళ్ళు. అండ్ దీస్ ఆర్ చుట్టాలు కాదు వీళ్ళు, ఫ్రెండ్స్ కాదు వీళ్ళు, ఊర్ల నుంచి ఆ టైంలో అదే ఊరు అనేసరికి మేము ఇంకో ఊరికి వెళ్తే వచ్చి ఉండిపోయేవాళ్ళు 2-3 నెలలు. మళ్ళీ వాళ్ళు వెళ్ళేటప్పుడు మా నాన్నకి ఏమేమి అడిగేటోళ్ళు, మా ఊర్లో అది చేయాలనుకున్నాను, నా ఇంటి ముందు ఇది కట్టాలనుకున్నాను, నా ఇంట్లోపల అది పెట్టుకోవాలనుకున్నాను. అండ్ ద వే దే వుడ్ వర్డ్ ఇట్, ఒక ఫ్రిడ్జ్ కావాలని, టీవీ కావాలని, బైక్ కావాలని, ఇల్లు కావాలని. సో నాకు అర్థమయ్యేది కాదు. మన ఊరికి పోతే అబ్బాయా ఎవ్వరికి తెలియకూడదు, నా దగ్గరే ఉందన్నలా, వస్తానే మన బాగా అనిపించాలా అంటే ఏం అనిపించాలా డైరెక్ట్గా అడిగేవాళ్ళు కాదు. బట్ ముక్కు మొహం తెలియని వాళ్ళకు కూడా, ఫర్గెట్ అబౌట్ మా నాన్న మా కజిన్స్కి మా ఫ్యామిలీస్కి ఎంత చేశారో అది పక్కన పెట్టు. బికాజ్ ఈ రోజుకి ఆ ఒక్క మనిషి, ఆయనకి తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు గుంపుగా వచ్చి దే డిడ్ంట్ సక్సీడ్, ఆయన ఒక్కరే వచ్చి, ఆయనే కాకుండా ఆయన చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నింటినీ కూడా బాగు చేశారు. ఆయన ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు. ఈ రోజు వరకు విద్యానికేతన్ ఇన్స్టిట్యూట్లో 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాస్ట్ అండ్ క్రీడ్. ఇట్స్ నాట్ అ నార్మల్ థింగ్. ఇప్పుడున్న స్కూల్స్లో రెవెన్యూ షేరింగ్లో ఎన్ని సీట్లు పెట్టచ్చు, ఎంత స్పేస్ ఉంది, ఎన్ని చైర్లు పెట్టచ్చు, ఒక స్కూల్లో కాలేజ్లో ఎంత ఎత్తు లేపచ్చు, ఒక గ్రౌండ్ లేకుండా చేస్తారు. ఈ రోజుకి మీరు స్కూల్కి వెళ్తే ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో అంత ఇంపార్టెన్స్ స్పోర్ట్స్కి ఇస్తుంటాం. సో వెన్ యూ సీ ఆల్ దిస్, నో, ఐ థింక్ ఎవరు చెప్పక్కర్లేదు నీకు, యూ ఆటోమేటిక్లీ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్. నాకు చిన్నప్పటి నుంచి ఐ హ్యాడ్ దిస్ సిండ్రోమ్, నాకే ఎందుకు ఉంది, వాళ్ళకి నా దగ్గర ఉన్నది ఎందుకు లేదు అని. సో మమ్మీ పర్స్లో దొంగతనం చేసుకెళ్ళి డబ్బులు ఇచ్చేసేదాన్ని చాలామందికి. నాకు అది తప్పు అని తెలిసేది కాదు, నా దగ్గర ఉన్నది నేను ఇస్తున్నాను, రైట్. మమ్మీకి తెలిస్తే నాకు దెబ్బలు పడతాయని తప్పని కాదు. అండ్ దెన్ ఐ రియలైజ్డ్ మనకి, అండ్ దెన్ మోర్ సోషల్ వర్క్ ఐ డిడ్. స్కూల్లో తీసుకున్నా, కాలేజ్లో తీసుకున్నా, స్లమ్స్కి వెళ్ళి పనిచేసేటప్పుడు, వాళ్ళు అన్నం పెట్టుకొని ఈగలు వాళ్తున్న అన్నం తినేటప్పుడు, వాళ్ళు అక్కడే బాత్రూమ్కి వెళ్ళి అక్కడే పడుకునేటప్పుడు నాకు అర్థమయ్యేది కాదు, మనమేనా ఈ ప్రపంచమేనా అని. సో వెన్ ఐ థింక్ ఇన్ మై 10th స్టాండర్డ్ ఐ డిసైడెడ్, నా వల్ల ఏదైతే ఈరోజు నేను ఏం చేయగలుగుతాను ఎవరికైనా సరే. సో ఎవ్రీ సింగిల్ డే ఐ డూ సంథింగ్. అండ్ ఇలా పేపర్లో వచ్చేది ఇవన్నీ, ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. మనకు అన్నీ పనిచేసేటప్పుడు మన మైండ్, మన చేతులు, మన కాళ్ళు, ఇట్ ఈస్ యువర్ ఇన్నేట్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. ఒకరికి దాహం అయితే మంచినీళ్ళైనా పోయాలి, దట్ ఈస్ బేసిక్ హ్యూమన్ కర్టసీ. ఇంకా దాన్ని మించి మీరు ఏం చేయగలిగితే అది దేవుడి బ్లెస్సింగ్. బట్ ఐ థింక్ యూ హ్యావ్ టు పే ఇట్ ఫార్వర్డ్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యూ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్. రష్మి గారు, అంటే ఇక్కడ అండి, ఈటీవీలో చేసినప్పుడు మిగిలిన షోస్ చేయకూడదు అనేది రూల్ ఉంటుంది అంటారు. ఇది చేయడానికి రీజన్ ఏంటి? అంటే ఆ రూల్ బ్రేక్ చేసి వచ్చారా, ఎట్లా దీన్ని? రూల్ అనేది కాదండి, ఇంతకు ముందు కూడా చాలా షోస్ ఆఫర్స్ వచ్చాయి. చేయకుండా ఉండడానికి కారణం వాజ్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం ఒక జాబ్లో ఉన్నప్పుడు ఇంకో చోట సేమ్ జాబ్ చేయలేము. సో దిస్ కాన్సెప్ట్ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. నా ఎగ్జిస్టింగ్ షోస్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉన్న కాన్సెప్ట్ కాబట్టి ఇట్ వాజ్ కన్వీనియంట్ ఫర్ మీ టు టేకప్ దిస్ షో. అండ్ ఖచ్చితంగా వాట్ ఎవర్ ఐ యామ్ టుడే, ఈ స్టేజ్ మీద ఇట్లా కూర్చొని మాట్లాడుతున్నామంటే ఇది ఖచ్చితంగా ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ రిగార్డ్స్ అండ్ లాయల్టీ టువర్డ్స్ మల్లెమాల. సో ఏదైనా రూల్ అట్లాంటిది కాదు, కాన్సెప్ట్ మ్యాచ్ అవ్వకూడదు, విచ్ ఇస్ బట్ ఆబ్వియస్. అండ్ స్లాట్ ఇట్లాంటి కొన్ని అది నేనే కాదు, ఏ ఆర్టిస్ట్ అయినా, ఏ హోస్ట్ అయినా, ఏ జ్యూరీ మెంబర్ అయినా, ఎవరైనా అది చూసుకోవాల్సిందే. బికాజ్ ఒకే స్లాట్లో కానీ, ఒకే టైమింగ్లో కానీ, ఒకే కాన్సెప్ట్ ఒకే టైంలో జరిగితే అది ఎవరికైనా అది ఓకే కాదు. అట్ ద సేమ్ టైం వ్యూవర్షిప్ కూడా బోత్ సైడ్స్ రాదు, ఒక సైడే వస్తుంది. సో దట్ ఈస్ అబౌట్ ఇట్. ఇప్పుడు సినిమాలో గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఏమైనా ఉన్నాయా నెక్స్ట్? ఏమైనా గ్యాప్ ఏం రాలేదండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ గుడ్ టు కమ్ మై వే.
సుధీర్ మీరు కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందని ఆ మధ్యాహ్న వార్తలు వచ్చాయి. సుధీర్ కూడా చెప్పారు. ఆ వార్తలు మీరే వేశారు కాబట్టి మీకే తెలియాలి. సుధీర్ కూడా చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో మీ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుందని. లేదండి, అలాంటిది ఏమీ లేదు. అవునా? ఓకే అండి, ఆల్ ది బెస్ట్. Yeah, hi, Lakshmi Garu and Rashmi, hi. So, two energetic, high energy persons, both of you on location. So, what was behind the scene conversations? ఎలా ఎంజాయ్ చేశారు సెట్లో? ఎనర్జీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మేడం ది ఫస్ట్, నేను సెకండ్. అయ్యో నేను ఎప్పుడు ఇలా నో. ఓ మై గాడ్, ఐ వాజ్ జస్ట్ జడ్జ్ ఈ షోలో. ఐ వాజ్ నాట్ హోస్టింగ్ ఇట్. ఈ పిల్ల ఈ హీల్స్ వేసుకొని 12 గంటలు ఎలా నిలబడుతుందో, నా కాళ్ళు కూర్చొని నొప్పేసాయి నాకు తిని చూస్తూ. బట్ రియలీ రష్మి సో కమిటెడ్. See, when you're a producer and when you're producing TV shows, films, especially you figure out if this is an artist who కొన్ని సెన్సిబిలిటీ సెన్సెస్ తెలిసిపోతుంటాయి. బట్ రష్మి ఈజ్ అ thorough professional. She gets work done on time. Her attitude is on point, and I was very, very, very inspired by her, truly. So, energy only on screen. Mammalni veelle pettina torture ki we were only complaining after off screen. No, I think with the influencers, we were enjoying every single They day. were It was enjoying not- for sure. But thank It was you not so looking much, like a Lakshmi shooting ma'am. spot only. It was so awesome, so much of new content brewing every day, off camera and on camera, like, there was so much of fun. Yes, you guys were having the fun off camera. We were always in front of the camera throughout. But thank you so much, Lakshmi ma'am, for those beautiful words. Thank you so much. My question to Rashmi, ఎప్పుడని చూస్తే you have done lot of shows, from comedy to dance shows and lot of shows. What is that USP? ఈ షో ఎందుకు సెలెక్ట్ చేశారు? Okay, so I'll be extremely honest about it. Regardless of it being one of its kind, where creators and influencers have been brought together on one platform, it is mostly for the audience. Audience కొత్తతనం కోరుకుంటున్నారు. మళ్ళీ అది ఎవ్వరు అది చూడలేరు. సో లిటరలీ ఎవ్రీ కాన్సెప్ట్ దట్ ఈస్ బీన్ బ్రాట్ in front of the camera, be it on screen, like silver screen or television or OTT, whatever, it is purely to engage the audience, to ensure that they enjoy. And especially, I keep saying this again and again, after 20